అది ఏముందో. కానీ ఒక 22,000 కోట్లు ఒక 1 ఇయర్లో మాఫీ. వాళ్ళు 10 ఏళ్ళలో 20,000 కోట్లు చేస్తే మనం ఒకటే సంవత్సరంలో మీరు తలకాయ కింద చేసుకోవద్దు, అటు చూసుకోండి. 22,000 కోట్లు ఒకటే సంవత్సరంలో మాఫీ చేసినాం. మీ 10 ఏళ్ళు ఎక్కడా? కాంగ్రెస్ గవర్నమెంట్ 1 ఇయర్ కంపేర్ ఎట్లా చేస్తారు మీరు? బోనస్ అప్ప ప్రతి క్వింటాల్కి సంచికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తున్నాం. అంటే అప్పుడప్పుడు లేట్ అవుతుంటాయి, ఎందుకంటే ఆడ లేవు, ఆడంతా మొత్తం తోకొని పొయ్యిరీళ్ళు. ఇప్పుడు అంటే 500 క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ అంటే వచ్చిన రోజు రైతు హ్యాపీ కదా. ఇప్పుడు సపోజ్ ఒక రైతు పంట పండిస్తాడు పోయి, నీకు 50 సంచుల ధాన్యం వస్తుంది, సంచులు అంటే బియ్యం వస్తాయి, ఓకే అంతేనా? 500 ఒక సంచికి 500 ఇంటూ 50 సంచులకి ఎంత? 25,000. అదనంగా లాభం అయినట్టే కదా అది రైతుకి. 100 సంచులు వచ్చిన వాళ్ళకి 50,000 అదనంగా లాభమే కదా. నేను ఒక మాట చెప్తా మీకు, ఇది నిజం, ఇదంతా. సంవత్సరానికి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన, నెలకు 1,00,00,000 రూపాయలు సంపాదించిన, నెలకు 10 కోట్లు సంపాదించిన, లేదా ఇంకో కుబేరుడు నెలకు 1,00,000 కోట్లు సంపాదించిన, రోజు మనిషి తినేది 100 రూపాయలే. ఇది నిజం, ఇది జీవిత సత్యం. 1,00,000 వచ్చినోడు రోజు 1,00,000 తినలేడు, 1,00,00,000 వచ్చినోడు రోజు 1,00,000 తినలేడు. 10,000 సంపాదించినోడు కరెక్ట్గా తిని, అంతే కదా. నెలకు 10,000 వచ్చినోడు కూడా, నెలకు ఒక మనిషికి 10,000 ఇన్కమ్ ఉందనుకోండి, నెలకు 10,000 అంటే రోజుకు 100 రూపాయలు వేసుకో, అంటే నెలకు 3,000 భోజనం, 3,000 రూపాయలు అవుతుంది మనిషికి, 3,000 అవుతుంది. ఇది నేను ప్రతిసారి లెక్క చేసుకుంటా, అర్థమైంది కదా. నేను పెయిన బంగారాలు వేసినా 100 రూపాయలే తింటా. పైసలు ఎక్కువ వస్తే ఒకసారి వేస్తా కదా, దీన్ని చైన్ అయితే ఏం కదా బంగారం, కడాలు 2 వేసినా కానీ 2 వేసుడు ఎక్కువ. అట్లాంటి పైసలు ఉన్నాయని చెప్పి చైన్ బంగారం అయితే వేయలేం కదా. అంటే ఎంత పెద్ద కూలి చేసే వ్యక్తి అయినా, పెద్ద రైతు అయినా, కోటీశ్వరుడైనా, కోటీశ్వరులైనా, 1,00,000 కోట్లు ఉన్నోడైనా రోజుకి తినేది 100 రూపాయలే. మనము ఈరోజు పైసలు ఉన్నోళ్ళు వాడు ఒక్క ఇడ్లీ కంటే ఎక్కువ తింటలేడు. పైసలు బాగా ఉన్నోళ్ళు ఒక్క ఇడ్లీ 2 ఇడ్లీ సొత్తొద్దు అంటున్నారు. ఎందుకు రానంటే నాది కడుపు వస్తుంది, లేదా ఏమైనా రోగం వస్తుంది. నువ్వు దాబల కాడ చూడు, లేకపోతే కూలి పని చేసే వాళ్ళని చూడు, అలా చూడు ఎట్లుంటుంది. అలా 10 ఇడ్లీలు తింటున్నాడు. ఎవరు తినాలనుకుంటే ఎందుకు? ఈ 1,00,000 కోట్లు వచ్చినోడు, నెలకు 1 కోటి వచ్చినోడు, రోజు 1,00,000 వచ్చినోడు కూడా ఒక్క ఇడ్లే తింటున్నాడు, ఉడకబెట్టినే తింటున్నారు. రుచి లేదు, సప్పగా తింటున్నారు. పైసలు ఉన్నంతా సప్పగానే తింటున్నారు. మీరు కూడా అట్లా తింటున్నారా?